ఏపీలో హెల్మెట్లు తప్పనిసరిగా ధరించాలి అన్న నిబంధనని పోలీసులు అమలు చేయట్లేదని హైకోర్టు సీరియస్ అయింది. రూల్స్ ఫాలో కాని వారిపై కఠిన చర్యలకు కీలకమైన ఆదేశాలు ఇచ్చింది. ఏపీలో వాహనదారులు హెల్మెట్లను ధరించే నిబంధనను పోలీసులు అమలు చేయకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకోవడం లేదని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు చాలా మంది హెల్మెట్లు ధరించకపోవడం వల్ల 667 మంది మృతి చెందారని పిటిషనర్ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ మృతులకు ఎవరు బాధ్యత వహిస్తారని కోర్టు ప్రశ్నించింది. దీన్ని బట్టి రాష్ట్రంలో ట్రాఫిక్ రూల్స్ ఎలా అమలు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చని తెలిపింది. అసలు హెల్మెట్లను ధరించే నిబంధన ఎందుకు అమలు చేయడం లేదని పోలీసులు న్యాయస్థానం ప్రశ్నించింది. ట్రాఫిక్ నిబంధనలు అనుసరించకుంటే కఠిన చర్యలు తీసుకుంటారనే భయం ప్రజల్లో కలగాలని ఈ సందర్భంగా గుర్తు చేసింది కోర్టు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారికి చలానాలు వేసి చేతులు దులుపుకోకుండా కఠినంగా రూల్స్ అమలు చేయాలని హైకోర్టు పోలీసులకు సూచించింది. అంతేకాదు చలానాలు చెల్లించని వారి వాహనాలను సీజ్ చేసే విధంగా చట్ట నిబంధనలు ఉన్నాయని హైకోర్టు గుర్తు చేసింది. ట్రాఫిక్ విభాగంలో 8,000 మంది సిబ్బంది అవసరం ఉండగా 1,800 మంది మాత్రమే ఉన్నారని పోలీసు తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఫైన్లు వేసినా కట్టడం లేదని పోలీసులు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ట్రాఫిక్ పోలీసుల ఖాళీల భర్తీకి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.